తిరుమల మొదటి హారతిపై వివాదం కొనసాగుతోంది. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ వ్యాఖ్యలపై మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఆలయం సంప్రదాయాలతో నడుస్తోందని అన్నారు ఓవి రమణ. సంప్రదాయాల్ని మార్చే హక్కు బోర్డుకి లేదన్నారు. 2006లోనూ కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనని బోర్డు తిరస్కరించిందని గుర్తు చేశారు. కర్ణాటక వీఐపీలకి మొదటి హారతి ఇవ్వడం సంప్రదాయం కాదు అన్నారు ఓవి రమణ. సాంప్రదాయాల పట్ల అంత నిబద్ధతగా నిలబడిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అంత నిబద్ధత కలిగిన సంస్థలో ఇవాళ ఒక పాలక మండలి సభ్యుడు అతని నేపథ్యం కూడా చూస్తే అతను ఏదో పరివేలు చేసుకునేట్లు పాలక మండలి సభ్యుడికి వచ్చాడో మరి నాకు తెలియదు, కానీ పాలక మండలి సభ్యుడి స్థాయి ఏ విధంగా దిగజార్చాడో ఆ పాలక మండలి సభ్యుడు నేను బోర్డులో మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏమని చెప్తాడంటే అతను కర్ణాటక చౌల్ట్రీ నుంచి మాకు నిత్య హారతులు మాకు ఇస్తున్నారు, మొదటి హారతి మాకు ఇస్తున్నారు. అలా కాకుండా కర్ణాటక నుంచి ఆ రోజు ఎవరైతే డిగ్నిటీ కొండపైన ఉంటాడో ఆ డిగ్నిటీ ద్వారా మా మొదటి హారతి ఇవ్వాలని చెప్పండి. ఇదే మీ ఎవరు బాబు సంస్థ కాదండి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న సంస్థ. కొన్ని కోట్ల మంది భక్తులు విరాళాల్లో కొన్ని కోట్ల మంది భక్తులు ఎన్నో దాన ధర్మాలు చేసిన సంస్థ. మీరు ఒక కర్ణాటక చౌల్టీ కట్టుకున్నారని మాకు మైసూరు మహారాజా వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇంకటి నుంచి అట్లా కాకుండా ప్రోటోకాల్ మేము డిసైడ్ చేస్తాం. మేము ఆ రోజు అయితే కొండపైన మీరు ఇచ్చే రోజుల్లో 365 రోజుల్లో మేము డిగ్నిటరీ ఉంటుంది, ఆ డిగ్నిటరీ మీరు ఇవ్వండి అని చెప్తాం. మీ సంస్థ కాదు సార్. మేము ప్రపోజల్ డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి ద్వారా ప్రపోజల్ పంపిస్తాము. అతనే రిక్వెస్ట్ చేస్తూ మీరు ప్రపోజల్ పంపించండి, బోర్డులో ఎగ్జామిన్ చేస్తాం. అసలు బోర్డు ఎట్లా తీసుకుంటుంది? సాంప్రదాయాలు మార్చే హక్కు బోర్డుకి ఎక్కడుంది?